బస్వరాజు గుడిలో తాళిని దొంగిలించింది ఎవరో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతాడు. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళతో ఇప్పటి వరకు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా నేను చూడాలి, నా ఇమేజ్ని కావాలని డ్యామేజ్ చేయడానికే ఇదంతా చేయించి ఉంటారు, వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చూపించండి అని బస్వరాజు అంటూ ఉంటే, దీని అంతటికీ కారణం నేనని తెలిస్తే మా నాన్న ఏమైపోతాడో అని చెప్పి సిద్ధు లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న గుడిలో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ని ప్లే చేస్తారు. అప్పుడు అందులో సిద్ధు రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత వచ్చి అమ్మవారి తాళి తీసుకుని నిద్రపోతున్న తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం, ఇదంతా కూడా బస్వరాజు ఫుటేజ్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.